కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరపై 55 రూపాయలు పెంచడం ప్రజల నడ్డి విరవడమే అని, ప్రజల సంక్షేమం ఎన్నడూ ఆలోచించని ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగరరావు అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ ఆయన ఆదేశాల మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచి సామాన్యుల మీద భారం వేసింది. వాళ్ళు ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆదానికి అంబానికి దోచిపెడుతుండ్రు, సామాన్య ప్రజల మీద భారం వేస్తుండ్రు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే, ఈరోజు 1200 రూపాయలైంది సిలిండర్. అంటే ఒక 800 నుంచి 850 రూపాయలు సిలిండర్ పెంచిండ్రు. వాళ్ళు ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తారు కానీ ప్రజల ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇవాళ మేము దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మన కల్వకుంట్ల విద్యాసాగరరావు ఆదేశాల మేరకు కురుట్ల మండల పార్టీ తరఫున కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన తెలుపుతున్నాం. ప్రజలకు ఇబ్బంది కలగద్దు అని చెప్పి రాస్తారోకోలు చేయకుండా ఒక పక్కకు చిన్న నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఇవాళ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తే ఆ ఉచిత బియ్యాన్ని వండుకోవడానికి కూడా సిలిండర్ ధర బియ్యం కంటే ట్రిపుల్ రేట్ అవుతుంది. ఫ్రీగా బియ్యం ఇస్తున్నాం మేము, కానీ కేంద్ర ప్రభుత్వము అన్నిటి మీద నిత్యావసర సరుకుల ధరల మీద ఇలా ధరలు పెంచి, వస్తువుల మీద ధరలు పెంచి సామాన్యులను నడ్డి విరుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి కోరుతున్నాం.